చెప్పండి రుద్రపతి. ఎలా ఉన్నారు వదిన గారు? మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అక్కడేం జరుగుతుంది? మరికొద్దిసేపట్లో మీరు అనుకున్నవన్నీ జరగబోతున్నాయి వదిన గారు. ఏంటి నువ్వు చెప్పేది? అవును వదిన గారు, మీ ప్రియమైన పని మనిషి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది. మరి కాసేపట్లో దాని తలరాత తలకిందులు అవ్వబోతుంది. ఇప్పుడు జరిగిన అమ్మవారి సంబరాల్లో మన వాణ్ణి రంగంలోకి దింపి దాన్ని ఇరికించడానికి ఏం చేయాలో అన్నీ చేశాం. ఇప్పుడు అది లోపలే ఉంది. ఇప్పుడు మీరు హ్యాపీనే కదా? పోలీసులందరూ డిస్కస్ చేసుకుంటున్నారు, దాని మీద మర్డర్ కేసు పెట్టాలా లేక హత్యాయత్నం కేసు పెట్టాలా అని సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేక జీవితాంతం తెలియడం లేదు. ఇంత అద్భుతమైన సన్నివేశాన్ని చూడాలంటే మీరు వెంటనే బయలుదేరండి. ఖచ్చితంగా ఖచ్చితంగా వెంటనే బయలుదేరొస్తాను. మీరు వచ్చారంటే మీ ప్రియమైన పని మనిషిని లోపల వేయించేసి మీ కొడుకుని సంతోషంగా తీసుకెళ్లొచ్చు. రుద్రపతి, మీరిప్పుడు చెప్పింది జరిగితే నాకంటే సంతోషంగా ఉండే మనిషి ప్రపంచంలో ఇంకొకరుండరు. మీకేం కావాలో చెప్పండి, నేను చూసుకుంటాను. ఎలాగైతే ఏంటి, నా ఇంటికి పట్టిన దరిద్రం నాశనమైపోతే చాలు. తారక్ ఊరికెళ్ళినప్పటి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదే. పల్లెటూరి వాతావరణం ఎంజాయ్ చేస్తున్నాడా? రే తారక్, నీ గురించి ఆలోచిస్తున్నాన్రా. కరెక్ట్గా నువ్వే కాల్ చేశావు. ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా? లేదు డాడ్, ఏది ఓకే కాదు. రే, ఏమంటున్నావురా? అవును డాడ్, మీతో చెప్పకూడదనే అనుకున్నాను, కానీ తప్పడం లేదు. ఇక్కడ ఏదేదో జరుగుతుంది డాడ్. రే, కాస్త అర్థమయ్యేలా చెప్పరా. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ బయటే ఉన్నాను, తన్ని స్టేషన్ లోపల ఉంచారు. నువ్వేంట్రా ఇప్పుడు చెప్తున్నావు? ముందే చెప్పుంటే నేను బయలుదేరి వచ్చేవాణ్ణి కదా. లేదు డాడ్, నేనే ఇదంతా మేనేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ప్రాబ్లం చేయి దాటిపోతుంది. అంతేకాదు, ఇందులో ఎవరో ఇన్వాల్వ్ అయినట్టు నాకు అనిపిస్తుంది డాడ్. నేలవేణి మనింటి కోడల పిల్లరా. ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. ఎస్ డాడ్, బట్ నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరొస్తాను. ఓకే డాడ్, మీరు వచ్చేయండి, అప్పటి వరకు నేను చూసుకుంటాను. సరేరా. ఈ కాదంబరకొత్తి కాల్ చేస్తూనే ఉంది. ఏదో ఈమె చెప్పడం వల్లే నేను ఇక్కడంతా చేస్తున్నట్టు. చెప్పండి వదిన గారు. ఏంటి రుద్రపతి, మళ్ళీ ఏం అప్డేట్ లేదు? అక్కడేం జరుగుతోంది? నీలవేణి కొట్టిన అబ్బాయి ఇంకా చావలేదు. చావలేదంటే మరిప్పుడు దాన్ని అరెస్ట్ చేశారా లేదా? దాన్ని ముందే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారని చెప్పాను కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే హాస్పిటల్లో అబ్బాయి చావా బతుగా అన్నట్టున్నాడు. హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి ఇప్పుడే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా ఎఫ్ఐఆర్ రాయకుండా వెయిట్ చేస్తున్నారు అంతే. ఆ అబ్బాయి చనిపోతే మర్డర్ కేసు, లేదంటే హత్యాయత్నం కేసు. మొత్తానికి కేసు కన్ఫర్మ్. అది లోపలికి వెళ్ళడం కన్ఫర్మ్ వదిన గారు. సూపర్ రుద్రపతి, ఇందులో అయితే ఎటువంటి మార్పు లేదు కదా? లేదు వదిన గారు, మీరు బాధపడకుండా ముందు బయలుదేరండి. అవును, నేను కన్న హీరో ఏం చేస్తున్నాడు అక్కడ? మీ హీరో స్టేషన్ బయట సెక్యూరిటీగా నిలబడ్డాడు. సరే రుద్రపతి, మీరు అలర్ట్గా ఉండండి. ఆ పని మనిషి మీద పగ తీర్చుకోవడానికి, దాన్ని అంతం ఉందించడానికి దీనికన్నా మంచి అవకాశం మళ్ళీ దొరకదు. అక్కడ ఏ తప్పు జరగకుండా మీరే చూసుకోవాలి. నేను బయలుదేరేసి వస్తాను, సరేనా? అంత ఈజీగా నేను వదిలేస్తాను వదిన గారు. అది మీకు మాత్రమే శత్రువు కాదు, నాకు శత్రువే కదా. సరే.
మన బిడ్డ మీద చేయి వేసింది అది. దాన్ని ఊరికే వదలకూడదు బావా, వదలకూడదు. ఇప్పుడు గనక దాన్ని మనం వదిలేస్తే మన పరువు మర్యాదలన్నీ మట్టు కొట్టుకుపోతాయి. ముందు మన బిడ్డ బతికి బయటపడని, ఆ తర్వాత ఉంది దానికి. అయ్యా మీరేం బాధపడకండి అయ్యా, మన సూరిబాబు సింహం లెక్క లేసొస్తాడు. బాబు కోలుకున్నాక ఉంటా చూడు దాని సంగతి. ఆ నీలవేణి కుటుంబాన్ని లేపేస్తాం. టైం టు టైం నేను చెప్పినట్టు చేయండి, కేర్ఫుల్ గా చూసుకోండి. ఓకే సార్. డాక్టర్, మా అబ్బాయికి ఏం కాలేదు కదా డాక్టర్? ఇప్పుడు మా అబ్బాయి ఎలా ఉన్నాడు డాక్టర్? మీ అబ్బాయికి తల వెనుక దెబ్బ తగలడంతో సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. బతుకుతాడో లేదో అనేది 4 గంటలు దాటితే గానీ చెప్పలేం. ఏం డాక్టర్ గారు ఇలా అంటున్నారు? అవును సార్, మ్యాక్సిమం అతను కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాం. ఆ పైన అంతా దేవుడి చేతిలోనే ఉంది. అయ్యా మన సూరిబాబుకి ఏమన్నా అయిందంటే దాని కుటుంబాన్ని మొత్తం లేపేస్తాం. రాత్రికి రాత్రి దాన్ని లేపేయాలి బావా. ముందది చావాలి, ఆ తర్వాత ఏం జరిగినా చూసుకుందాం. అవును అవును అది కావాలి. తర్వాత ఏమైనా చూసుకుందాం. అవును, అవును చంపాలి. అవును చావాలి. అవును